కోడింగ్ ప్రాక్టీస్ 4th Bలో ఉన్నటువంటి నెంబర్స్ ఇన్ ఇన్వర్టెడ్ హాలో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనే ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. సో దీనికి మనకు 2 ఇన్పుట్స్ అనేవి ఇంటీజర్ నెంబర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్, హాలో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనే కానీ ఇన్వర్టెడ్ హాలో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనే కానీ ప్రింట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్, అదేవిధంగా బి ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అనేది తీసుకొని ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ 3 ఉంది, 5 ఉంది అంతే. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. 1 2 3 4 4 అనేది ఏంటంటే రోస్ని మనకు ఇండికేట్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పైన నెంబర్ అయితే ఏ నెంబర్ నుంచి స్టార్ట్ కావాలనేది అది మనకి ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే 3 అనేది ఫస్ట్ నెంబర్ అనేది ఏ నెంబర్ నుంచి మనకు నెంబర్స్ స్టార్ట్ కావాలి. కింది నెంబర్స్ అనేది రోస్. ఇక్కడ చూసుకున్నట్టే స్టార్టింగ్ నెంబర్ అని ఇస్తున్నా. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే రోస్ అనేది నేను తీసుకొని ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ బి అనేది తీసుకొని ప్యాటర్న్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్టింగ్ ఫర్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు లెఫ్ట్ సైడ్లో స్పేసెస్ అనేవి ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ స్పేసెస్లో డబుల్ స్పేస్, ఒక బాక్స్లో ఏముంటుందంటే ఎంటీ బాక్స్ ఇన్ కేస్ 2 స్పేసెస్, అంటే 2 స్పేస్ ఇంటూ ఎన్ని కావాలి, ఐ అనేటువంటి ఐ తోటి కావాలి. ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ ఇదేన్ని కావాలి, ఇది కూడా సేమ్ బి నుండి కావాలి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇఫ్ ఐ ఈక్వల్ టు 0, ఒకవేళ ఐ అనేది 0 అయితే ప్యాటర్న్ ప్లస్ స్ట్రింగ్ ఆఫ్ చేయాలి. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే దీన్ని బి అనే నెంబర్కి అసైన్ చేస్తాను. నెంబర్ ఈక్వల్ టు బి అని అసైన్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే నెంబర్ అని ఇక్కడ ఇస్తాను. నెంబర్ అనేది ఇచ్చేసి ప్లస్ స్పేస్ అనేది ఇవ్వాలి. అండ్ ఇక్కడ మళ్ళీ ఏం చేస్తాను, నెంబర్ ఈక్వల్ టు నెంబర్ తెస్తాను. అంటే నెంబర్ని మనం ఇంక్రిమెంట్ చేయాలి. ఒకవేళ చేయకపోతే ఏమైతే అంటే నెంబర్ అనేది ఇంక్రిమెంట్ చేయకపోతే మనకు కరెక్ట్ అవుట్పుట్ అనేది రాదు. అండ్ ఎల్స్ పార్ట్లో ఇప్పుడు ఏం చేద్దాం అంటే స్టార్టింగ్ నెంబర్ వరకు ఓకే, మరి కింది నెంబర్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ఇఫ్ జే ఈక్వల్ టు 0 0 జే ఈక్వల్ టు, సో ఇక్కడ మనం ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ బి మైనస్ ఐ అనేది తీసుకుందాం. ఎందుకంటే అక్కడ మనకు డిక్రిమెంట్ అవుతున్నాయి కదా నెంబర్స్, బి మైనస్ ఐ మైనస్ 1 అనేది తీసుకొని ఏం చేయాలి, ప్యాటర్న్ ఈక్వల్ టు ప్యాటర్న్ ప్లస్ స్ట్రింగ్ ఆఫ్ నెంబర్ అనేది ఇద్దాం. ప్లస్ ఇప్పుడు నెంబర్ ఇజ్ ఈక్వల్ టు నెంబర్ ప్లస్ అని ఇచ్చేసి, ఒకవేళ అట్లా కాకపోతే ఎల్స్ కాకపోతే ఏం చేద్దాం, చేసి నెంబర్ ఈక్వల్ టు ఏమైనా ఇస్తాం అంటే నెంబర్ ప్లస్ 1 అని ఇద్దాం. ఇచ్చేసి మనకు ప్రింటర్ ఇక్కడ ఎల్ఎస్ అంటే లెఫ్ట్ సైడ్ స్పేసెస్ ప్లస్ ప్యాటర్న్ రెండు కలిపి ఇస్తే మనకి ఏ విధంగా వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి రన్ చేద్దాం. 4 5 6 7 2 4 4 నుంచి స్టార్ట్ అయినాయి. అంటే సారీ, ఇక్కడ నేను మిస్టేక్ చేసింది ఏంటంటే ఏ అనేది ఇవ్వకుండా నేను బి అనేది ఇచ్చిన, ఏ అనేది ఇస్తున్నా. ఓకే రైట్. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నెంబర్ అనేదానికి నేను బి అనేది అసైన్ చేసిన 2 3 4 5. ఓకే 6 తర్వాత మనకి ఎన్ని రావాలి, 7 రావాలి కదా, మనం 8 దాకా పోయినాం. 9 10 తర్వాత 11 6 అండ్ 7 కదా. సో మధ్యలో ఒకటే వచ్చింది. ఓకే 6
ఏం చేస్తా అంటే ప్యాటర్న్ అన్నప్పుడు మీరు ఎల్స్ పార్ట్ నెంబర్ అనేది తీసేసి ఎప్పుడు రన్ చేస్తాను. ఓకే, ఇక్కడ నేను ఏం చేసిన అంటే ఇక్కడ ఎల్స్ పార్ట్లో నెంబర్ని ఇంక్రిమెంట్ చేసిన. సో ఆ ఇంక్రిమెంట్ అనేది నేను తీసేసిన. సో ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సబ్మిట్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే 8/8 టెస్ట్ కేసెస్ అనేటివి పాస్ అయినాయి. సో దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. సో 2 and 4 తోటి ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ నేను స్టార్టింగ్ నెంబర్ అది ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నాం. అండ్ బి అనేది ఏంటిది, రోస్ కదా, ఎన్ని రోజులో మనకు ప్రింట్ కావాలి. సో నేనేం చేసిన, నెంబర్ అనే వేరియబుల్కి మళ్ళీ ఏ అనేది అసైన్ చేసిన. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఏ అనగానే ఏమైతే అంటే మనకు 0 నుండి స్టార్ట్ అవుతుంది దీని వివరం. ప్యాటర్న్ అనేది ఎట్లా ఎంటీ ఇచ్చిన. అండ్ ఎల్ఎస్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ స్పేసెస్ ఐ అంటే ఎంత, ఇక్కడ 0 ఉంది కదా. సో మనకు లెఫ్ట్ సైడ్ స్పేసెస్ ఏమి కూడా రావని అర్థం. ఇప్పుడు ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ బి మైనస్ ఐ అంటే బి వాల్యూ ఎంత, 4. 4 మైనస్ 0 ఎంత, 4 కాబట్టి ఇది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇఫ్ ఐ ఈక్వల్ 0, ఐ వాల్యూ 0 అనేది. ఇప్పుడు ఏమైతే అంటే సో ప్యాటర్న్ అనే దాంట్లోకి, ప్యాటర్న్ అనే వేరియబుల్లోకి సో నెంబర్ ఎంత, ఇప్పుడు నెంబర్ వాల్యూ 2 కదా. సో 2 అనేది స్టోర్ అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ మనకు సో దాని తర్వాత మనకు నెంబర్ వాల్యూ ఎంత అవుతుంది, 3 అనేది అవుతుంది. సో 3 అనేది అయిన తర్వాత ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయింది కాబట్టి ఇది మళ్ళీ ఎల్స్ పార్ట్లోకి వెళ్ళదు. సో ఇది ఏం చేస్తాం, మళ్ళీ ఈ విధంగా సెకండ్ ఫర్ లూప్కి వస్తాం. సెకండ్ ఫర్ లూప్కి వచ్చిన తర్వాత మళ్ళీ దీని వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో 1 కాగానే ఇఫ్ ఐ ఈక్వల్ 0నా, ఐ వాల్యూ 0నా. సో ఇప్పుడు ప్యాటర్న్ అనే దాంట్లోకి ఏమైతే అంటే 3 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. అండ్ ఇక్కడ దీని యొక్క నెంబర్ వాల్యూ అనేది 4కు చేంజ్ అవుతుంది. 4కు చేంజ్ అయిన తర్వాత మళ్ళీ ఇది ఏం చేస్తే సెకండ్ ఫర్ లూప్కి వస్తుంది. ఇక్కడ దీని వాల్యూ అనేది 2 అవుతాయి. సో 2 అయినాక ఇఫ్ ఐ వాల్యూ అనేది 0 నుండి ప్యాటర్న్ అనే దాంట్లోకి 4 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ వాల్యూ ఎంత, 5కి చేంజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫర్ లూప్కి రాగానే ఇక్కడ దీని వాల్యూ అనేది 3కి చేంజ్ అవుతుంది. 3కి చేంజ్ అయిన తర్వాత ఇక్కడ ఐ వాల్యూ అనేది 0 ఉంది కాబట్టి సో ప్యాటర్న్ అనే దాంట్లోకి మళ్ళీ 5 అనే నెంబర్ స్టోర్ అవుతుంది. 5 అనే స్టోర్ ఇక్కడ నెంబర్ అనేది 6కి చేంజ్ అవుతుంది. 6కి చేంజ్ అయిన తర్వాత ఇక్కడికి రాగానే ఏమవుతుంది అంటే సో ఇక్కడ బి మైనస్ ఐ అంటే ఇక్కడ 4 అనేది వాల్యూ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ వరకు ఇక్కడికి రాగానే కంప్లీట్ అయిపోతుంది. ఇది ఏం చేస్తాయంటే ఈ ఫర్ లూప్ కంప్లీట్ కాగానే ఇక్కడ ఈ ఫర్ లూప్ అయిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రింట్ ఎల్ఎస్ ప్లస్ ప్యాటర్న్ అనే సో ఈ స్టేట్మెంట్కి వస్తాయి. ఈ స్టేట్మెంట్లో సో మనకు ప్యాటర్న్లో ఇప్పుడు ఏమున్నాయి, 2 3 4 5 ఉన్నాయి కదా. ఆ 2 3 4 5ని ప్రింట్ వేసేసి మళ్ళీ ఇది ఏం చేస్తా అంటే ఫస్ట్ ఫర్ లూప్కి వస్తుంది. ఫస్ట్ ఫర్ లూప్కి వచ్చేసరికి దీని వాల్యూ అనేది 1 అవుతుంది. సో 1 అయిన తర్వాత ప్యాటర్న్ ఈక్వల్ టు ఎంటీ వేస్తాను. అంటే ఇంతకు ముందు వరకు కూడా ప్యాటర్న్లో ఏమేమి ఉన్నాయి, 2 3 4 5 ఉన్నాయి, అవన్నీ కూడా ఎరేజ్ అయిపోతాయి. ఎరేజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎల్ఎస్లో చూసుకుంటే ఇక్కడ ఎల్ఎస్ ఈక్వల్ టు ఐ అన్నాం కదా. ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ స్పేసెస్లో ఎన్ని అవుతాయి, ఐ అనేది అంటే 1 అనేది అవుతుంది. లెఫ్ట్ సైడ్ స్పేసెస్ ఎన్ని ఉన్నాయి, ఐ వాల్యూ 1 ఉంది కదా, 1 ఇంటూ 2 స్పేసెస్. ఓకేనా. అండ్ ఆ తర్వాత ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ ఇక్కడ జే వాల్యూ మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ఐ వాల్యూ కొత్త స్టార్ట్ అయినాయి, అదేవిధంగా జే వాల్యూ కూడా కొత్త స్టార్ట్ అవుతుంది, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే బి వాల్యూ ఏది అవుతుంది అంటే 4 మైనస్ 1 అంటే ఎంత, 3 అంటే 3 అంటే 0 1 2 వరకు మాత్రమే మనకు వాల్యూస్ అనేది వస్తాయి. ఇక్కడ ఆఫ్ ఇఫ్ ఐ ఈక్వల్ టు 0నా, 0 కాదు, ఇక్కడ ఐ ఈక్వల్ టు 1 అయింది కాబట్టి ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అయితే ఫాల్స్, ఎల్స్లోకి వస్తుంది. ఎల్స్లోకి వచ్చినాక ఇక్కడ మనకి ఇఫ్ జే ఈక్వల్ టు 0, జే వాల్యూ ఎంత, 0నేనా, 0 అయింది కాబట్టి ప్యాటర్న్ అనే దాంట్లోకి ఇప్పుడు మనకు ఏ వాల్యూ స్టోర్ అయితే 6 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. 6 అనే వాల్యూ స్టోర్ అయిన తర్వాత ఇక్కడ మనకు నెంబర్ వాల్యూ దేనికి చేంజ్ అయితే 7కి చేంజ్ అవుతుంది. చేంజ్ అయిన తర్వాత ఏం చేస్తా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎల్స్ పార్ట్లోకి వెళ్ళకుండా డైరెక్ట్ ఏం చేస్తే సెకండ్ ఫర్ లూప్కి వస్తుంది. సెకండ్ ఫర్ లూప్కి వచ్చిన తర్వాత ఇక్కడ దీని వాల్యూ అనేది 1 అవుతుంది. సో 1 అయిన తర్వాత ఇక్కడ ఇఫ్ ఐ ఈక్వల్ 0నా కాదు, ఇది ఫాల్స్ అవుతుంది. ఎల్స్ పార్ట్లో ఇఫ్ ఐ ఈక్వల్ టు 0నా కాదు, ఆర్ జే ఈక్వల్ టు
బి మైనస్ ఐ మైనస్ వన్, బి మైనస్ ఐ మైనస్ వన్ అంటే బి వాల్యూ ఎంత 4, 4 మైనస్ 1 ఎంత 4 మైనస్ 2 ఎంత డైరెక్ట్ 2. ఇప్పుడు జే వాల్యూ 2 ఉందా, సో కాదు, కాబట్టి ఇది కూడా ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అవుతుంది కాబట్టి ఎల్స్ వస్తాయి. ఎల్స్లో ఇక్కడ ప్యాటర్న్ వేసుకోవాలి 2 స్పేసెస్ కదా, సో 2 స్పేసెస్ అనేవి ఈ ప్యాటర్న్ అనే దాంట్లో యాడ్ అవుతాయి. ఓకేనా, సో యాడ్ అవుతుంది. మళ్ళీ ఇది ఏం చేస్తాం, మళ్ళీ ఇక్కడికి వస్తుంది సెకండ్ ఫర్ లూప్. సెకండ్ ఫర్ లూప్కి వచ్చేసరికి దీని వాల్యూ అనేది ఇప్పుడు 2 అవుతుంది. సో 2 అయిన తర్వాత ఇఫ్ జే, ఈ ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. ఎల్స్లో ఇఫ్ జే ఈక్వల్ టు జే, ఇక్కడ జే ఈక్వల్ టు బి మైనస్ ఐ మైనస్ 1 అనేది ట్రూ అవుతాయి కాబట్టి ఇక్కడ మనకు ప్యాటర్న్లో జే వాల్యూ అనేది, ప్యాటర్న్లో 7 వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత నెంబర్ వాల్యూ దేనికి చేంజ్ అవుతాయి, 8కి చేంజ్ అవుతాయి. అండ్ ఇక్కడ అయిపోతుంది మళ్ళీ సెకండ్ ఫర్ లూప్ రాగానే ఇక్కడ మనకు హైడ్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో కంప్లీట్ అయిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రింట్ ఆఫ్ ఎల్ఎస్ ప్లస్ ప్యాటర్న్కి వస్తాయి. ఈ ప్యాటర్న్లో మనకు 6, 7 ఉన్నాయి కదా, 6 అండ్ 7 ప్రింట్ వేసి మళ్ళీ ఇది ఏం చేస్తా అంటే ఫస్ట్ ఫర్ లూప్కి వస్తాయి. ఫస్ట్ ఫర్ లూప్కి రాగానే ఇక్కడ దీని వాల్యూ అనే 2 అనేది అయితే, సో ఈ విధంగా 4 టైమ్స్ కూడా రిపీట్ అవ్వకుండా సో మనకు కావాల్సినటువంటి ప్యాటర్న్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.